వారికి వారి కుటుంబానికి అమ్మగారి ఎల్ల మహిళల అందరి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నామండి. శ్రీ విశాఖపట్నంలో చేసినటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయంలో ఈ వార్షిక మార్గశిర మాస మహోత్సవాల సందర్భంగా గురువారం ఈ ఉత్సవాల్లో వచ్చేటువంటి చివరి గురువారం అది. దాని రీత్యా అమ్మవారికి విశేష పర్వదనాన్ని పురస్కరించుకుని అమ్మవారి యొక్క ఆలయంలో అనేక భక్తాగ్రేసుల చేత 12 గంటల 1 నిమిషానికి విశిష్ట పంచామృతాభిషేక సేవ చూసి తరువాత లక్ష్మీ సహస్రనామాలతో అలంకరించి అమ్మవారిని సకల జనులు సమస్తమైనటువంటి భక్తజనాలు కూడా అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. ఇప్పుడు అయితే మార్గశిర మాసంలో గురువారి యొక్క విశిష్టత 50 మందికి తెలిసినటువంటి విషయం. అమ్మవారు ఇక్కడ స్వయంభూమాతగా వెలిశారు అని, నీటిలో జీవించారు అని, గురు గోపురం లేకుండా ఎవరంతటి వారు వారి యొక్క స్వహస్తములతో పసుపు కుంకుమ ఇచ్చి నారికేళాదుల చేత ఆమె ప్రీతి చెంది ఆయా భక్తులకు కావలసినటువంటి సకల మనోభీష్టులను అనుగ్రహిస్తారు అని యావత్ ప్రసిద్ధి కలిగినటువంటి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి రోజులు మార్గశిర మాసం. అందున ఆఖరి గురువారం నేటి రోజున ఈ రకమైనటువంటి అర్చనతో ప్రారంభం వెళ్లదు. ఈ గురువారం ఉత్సవం చాలా కమనీయంగా కనుల పండుగగా వైభవంగా జరుగుతుంది. ఈ నేటి రోజున 12 గంటలకి అమ్మవారికి నైవేద్యం చేసినటువంటి మహానివేదన సుమారు 15-20 వేల మంది వరకు ఎంతమంది వచ్చినప్పటికీ కూడా అందరికీ కూడా అమ్మవారి యొక్క నైవేద్యం మహాన్నదాన సంతర్పణ అనేటువంటి కార్యక్రమం జరుగుతోంది. అలాగే మధ్యాహ్నం 4 గంటల నుంచి సాయంకాలం 4 గంటల నుంచి అమ్మవారికి సహస్ర ఘటాభిషేకము అంటే సహస్ర కలశలని 1121 కలశలని మంత్రపాతమైనటువంటి జలములను వాటిలో నిండా నింపి సౌభాగ్య ద్రవ్యముల చేత అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం ఇది సంవత్సరానికి ఒక్కమారే జరుగుతుంది. అటువంటి అపరూపమైనటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి ఘట్టమిది. సహస్ర ఘటాభిషేకం సాయంకాలం 4-7 గంటల దాకా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ అమ్మవారి యొక్క దర్శనాలు ఉంటాయి. నేటి రోజున అమ్మవారిని దర్శించినటువంటి భక్తులకి ఒక్క క్షణమాత్రమైన దర్శించినటువంటి భక్తులకి సకల మనోభీష్టములు అనుగ్రహిస్తాయి కనుకనే ఎంత ఏ ప్రయాసలకైనప్పటికీ ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ అన్నా నీ యొక్క అనుగ్రహం మా కుటుంబం మీద ఉండాలి అని చెప్పి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లేటువంటి గొప్పదైనటువంటి రోజు నేటి రోజున అమ్మవారి యొక్క దర్శనం జన్మల యొక్క పాపాన్ని ప్రక్షాళన చేసుకుని అనంతమైనటువంటి పుణ్యాన్ని పొందింపు చేసేటువంటి రోజుగా మనం భావిస్తూ గురువారం ఇక 4 రోజులే ఉన్నది. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం తోటి ఈ మార్గశిర మాస మహోత్సవాలు పూర్తవుతున్నాయి. అందుచేత మీ యొక్క అవకాశాన్ని అనుసరించి అమ్మవారి యొక్క దర్శనాన్ని ఆంక్షించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఆర్థిక సేవలలో పాల్గొని అమ్మవారి యొక్క కృపాకటాక్ష వీక్షణలు పొందవలసిందిగా సాధారణంగా తెలియజేస్తాం. అమ్మవారికి గురువారం ప్రీతికరం అని చెప్పి గురువారం నాడు వస్తే బుధవారం నాడు రాత్రి 10 గంటల నుంచి ప్రారంభించినటువంటి ఉత్సవం గురువారం నాడు రాత్రి 12 గంటల అవుతుంది. అలాగే మనకి పూర్వం నుంచి కూడా శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతి అని, శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతి కనుక శుక్రవారం నాడు 8 గంటలకి క్షీరాభిషేక సేవ జరుగుతుంది. అలాగే శనివారం నాడు తులసి అర్చన తులసి నామార్చన అనేటువంటి ఆర్థిక సేవ కార్యక్రమం ఉన్నది. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు
శ్రీచక్ర నవాభరణార్చన, మహాలక్ష్మి హోమము, వేదపారాయణ, సప్తశతి పారాయణ ఇటువంటి కార్యక్రమాలతో పాటుగా దాతలు ఇచ్చినటువంటి 108 బంగారు పుష్పముల చేత ప్రతి మంగళవారం నాడు ఉదయం 7 గంటలకు ప్రారంభించి 8 గంటల వరకు కూడా ఎవరైనా దాంట్లో పాల్గొనవచ్చు. ఆర్థిక సేవలు టికెట్ తీసుకొని క్షణాభిషేకంలో కానీ అష్టముల పద్మారాధన, తులసి నామార్చన, లక్ష కుంకుమార్చన, మహా శ్రీచక్ర నవీకరణార్చన, మహాలక్ష్మి హోమము, ఆయుష్ హోమము మొదలగాగలైనటువంటి కార్యక్రమములలో మీకు ఏ దీనయందు ఆసక్తి కలిగితే, దీనయందు శ్రద్ధాభక్తులు కలిగితే ఆ యొక్క ఆర్థిక సేవలలో పాల్గొని తరించవచ్చు. అటువంటి కార్యక్రమాల సదుపాయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. వారికి వారి కుటుంబానికి అమ్మగారి ఎల్ల మహిళల తల్లని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నామండి. శ్రీ అమ్మవారి దర్శనానికి వేగంగా వెళ్ళడం తర్వాత 500 మంది, వేగంగా వెళ్ళాల్సిన 100 మందిగా 200.